హాయ్ అందరికీ. నేను వచ్చేసి ఈరోజు 32 సైజు బ్లౌజ్ అనేది ఎలా లైనింగ్ కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ లైనింగే కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, స్టార్టింగ్ అసలు మాకు బ్లౌజ్ కట్ చేయడం తెలియదు అనేవాళ్ళు 2x2 అని చెప్పేసి ఉంటుంది. దాని మీద 80 సెంటీమీటర్స్ లేదా 60 సెంటీమీటర్స్ అని అదొక క్లాత్ ఒకటి తీసుకోండి, లైనింగ్ ముక్క. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మీకు పర్ఫెక్ట్గా ఏ బ్లౌజ్ అయితే ఉంటుందో ఆ బ్లౌజ్ అనేది మీరు తీసుకొని దాని మెజర్మెంట్స్ తోటే మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా ఆది బ్లౌజ్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని పొడవు వచ్చేసి 12.5 ఉంది నేను టేప్తో కొలిస్తే. కరెక్ట్గా బ్లౌజ్ పైనుంచి కింద దాకా చూసుకొని కొలుచుకోవాలి. పొడవు వచ్చేసి 12.5 ఉంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం పొడవు అనేది పెట్టుకోవాలి. లైనింగ్ ఫస్ట్ మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ సైడ్ నీట్గా మడుచుకోవాలి. ఇప్పుడు నడుము పొడవు కొలుస్తున్నాను నేను ఇక్కడ. నాకు వచ్చేసి నడుము పొడవు ఖర్చు బ్లౌజ్ తోటి కలిపి 9 ఉంది. నేను 9x4గా మల్టిప్లై చేశాను. 4 ఎందుకు వేసానంటే బ్లౌజ్ వచ్చేసి 4 భాగాలుగా చేశాను. ఫ్రంట్ సైడు 2 పీసులు, బ్యాక్ సైడు మడిచి మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి 2 మడతల మీద. సో 4 భాగాలుగా చేశాం కాబట్టి ఖర్చుతో కలిపి నాకు వచ్చేసి 4 9 36 అయ్యింది. నాకు కావాల్సిందైతే 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఖర్చు కోసం కొంచెం స్టిచ్చింగ్కి ఖర్చు కోసం ఆ 4 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. 4 ఇంచెస్ ఒకే సైడ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపించినట్లుగా బ్లౌజ్ని ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి మార్కింగ్ అనేది చేసుకోవాలి. పొడవైతే 1 ఇంచ్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 1 లేదా 1.5, పెద్ద బ్లౌజులు అయితే 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. చిన్న బ్లౌజులు అయితే 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు చంక కొలత కూడా అదే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో సహా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి చంకకి లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఎంత ఆది బ్లౌజ్ తోటి కొలతలు అనేవి పెట్టుకున్నా కానీ చంక కొలత దగ్గర కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఒక లైన్ అనేది పైనుంచి కిందకు ఒక లైను, కింద మధ్యలో నుంచి అవతలకు ఒక లైన్ డ్రా చేసుకొని చంక కొలతని నీట్గా డ్రా చేసుకోవాలి. చంక కొలత వచ్చేసి చిన్న బ్లౌజులకైతే 5.5 పెట్టుకోవాలి, 5.5 ఇంచులు. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళైతే 32 సైజు బ్లౌజ్కి 6 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్ నార్మల్గా 14 ఇంచెస్ 14 ఇంచుల పొడవు ఉన్న బ్లౌజ్కి బ్యాక్ సైడు 14 ఇంచుల పొడవు ఉన్న 13.5 ఉన్న మీరు 7 లేదా 8 పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ పాట్ నెక్ అనేది చూస్ చేసుకున్నాను కాబట్టి నేను కొంచెం డౌన్కే దించుదామని అనుకుంటున్నాను. సో
సో మరి ఇక్కడ కిందకి అయిపోకుండా పాటు లిమిట్గా ఉండేలాగా ఆది బ్లౌజు వీప్ ఎంత ఉందో చూసుకొని ఆ వీపుకి తగ్గట్టు నేను డౌన్ అనేది చేస్తున్నాను. సర్కిల్ డ్రా చేసుకోవడానికి నేను ఇంట్లో ఉన్న ప్లేట్ని యూజ్ చేశాను. నేను 8 ఇంచెసే పెట్టుకోవాలని పర్ఫెక్ట్గా నిర్ణయించేసుకున్నాను. ఎందుకంటే మరీ డీప్ అయితే పెద్ద హోల్ లాగా అనిపిస్తుంది, వీపంతా కనపడుతుందని చెప్పేసి నేను పార్ట్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, మరీ డౌన్ చేయకుండా. పైన నెక్ సైడ్ కూడా కొంచెం వెడల్పుగా బోట్ నెక్ వచ్చేలాగా చూసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర ఎప్పుడైనా కానీ ఒక పావించు కిందకే కట్ చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ ఎప్పుడు జారిపోకుండా ఉండాలంటే అలా కట్ చేసుకోవాలి. పిన్ పెట్టేశాను లైనింగ్ ఎటు కదలకుండా. నెక్స్ట్ నేను వచ్చేసి కటింగ్ అనేది కంప్లీట్గా చేసేసాను. ఫైనల్గా ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అంతా కటింగ్ అనేది చేసేసాను. చూసారుగా పాట్ ఏ విధంగా సర్కిల్ షేప్లో ఉందో. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా స్టిచ్చింగ్ కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా కుట్టుకుంటే ఆ పాట్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదండి, లైనింగ్ని 2 మడతల మీద మడుచుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసుకున్న చంక షోల్డరు అలానే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్కి కూడా. కింద మీరు ఏం చేస్తారంటే మీ ఉక్సుల పట్టి ఎంత ఉందో అది కొలుచుకొని సగం బ్లౌజ్కి వచ్చేలాగా సగం షేప్ పట్టీకి వచ్చేలాగా చూసుకోండి. నాకు వచ్చేసి ఉక్సుల పట్టి అనేది 6 సెంటీమీటర్స్ అనేది ఉంది. సో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. 3 సెంటీమీటర్స్ ఏమో బ్లౌజ్కి వచ్చేలాగా, 3 సెంటీమీటర్స్ ఏమో షేప్ పట్టీస్కి వచ్చేలాగా. ఇప్పుడు నేను బ్లౌజ్ పొడవు చూసుకుంటున్నాను. ఫ్రంట్ సైడు పొడవు చూసుకొని ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసరికి కూడా అట్లానే మార్క్ చేసుకోవాలి. షేప్ పట్టి చూడండి 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. చంక దగ్గర నుంచి కింద నడుం దాకా కూడా కొలుచుకోవాలి. కొలుచుకొని కొంచెం రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. నాకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ పొడవు 12 వచ్చింది. 12కి 3 యాడ్ చేస్తే 15. అంటే నేను 3 ఎందుకు యాడ్ చేశానంటే షేప్ పట్టీస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది కదా. సో నేను 12కి +3 యాడ్ చేస్తే 15 వచ్చింది. నేను యాక్చువల్గా బ్లౌజు పొడవు అనేది 13.5 పెట్టేసుకున్నాను. 13.5కి నాకు 15 వచ్చింది. అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా నాకు స్టిచ్చింగ్కి సరిపోతుంది. కొంచెం నేను ఉంచుకుంటాను ఎక్స్ట్రా, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. సో చంక ఎప్పుడైనా కానీ 1కి 2 సార్లు చూసుకొని డ్రా చేసుకొని ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకున్నా కానీ మళ్ళీ ఒకసారి పలకలాగా షేప్ అనేది మీరు గీసుకొని టేప్ తోటి కొలుచుకొని 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ చంక డీప్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కింద సైడ్ కూడా వచ్చేసేసరికి నీట్గా రౌండ్ తిప్పేసుకోవాలి. ఎందుకంటే మనకి షేప్ పట్టీకి కొంచెం క్రాస్గా ఉంటుంది కాబట్టి అదే షేప్లో నేను పైకి డ్రా చేసుకున్నాను. ఫైనల్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. పెద్ద కష్టమేం కాదు బ్లౌజ్ అనేది. ఫ్రంట్ ఓపెన్ అయినా బ్యాక్ ఓపెన్ అయినా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ కట్ చేసేసుకోవాలి. బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఏదైనా కొంచెం అర్థం కాకపోతే కామెంట్లో మీకు ఏ డౌట్స్ అన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
పైన షోల్డర్ దగ్గర వచ్చేసేసరికి కొంచెం డౌన్ చేసేసుకోండి. చంక దగ్గర ఫ్రంట్ సైడ్ ఎప్పుడైనా కానీ కొంచెం డౌన్కే కట్ చేసుకోండి. ఎందుకంటే చెస్ట్ ఉన్న వాళ్ళకైనా లేకపోయినా కానీ నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. కొంచెమే లైట్గా ఒక పావు ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి 4.5 లేదా 5 లేదా 6 కూడా తీసుకోవచ్చు. మీకు ఎంత ఉంటే ఆది బ్లౌజ్కి అంత అనేది మీరు కట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి షేప్ పట్టీస్కి డాట్స్ పెట్టేస్తున్నాను. షేప్ పట్టీస్ ఎలా వేసుకోవాలని ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా. బ్లౌజ్ని ఇట్లా 2 మడతల మీద మడుచుకోవాలి. మధ్యకి మడుచుకున్న దగ్గర డాట్స్ అనేవి పెట్టేసుకోవడమే. ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి బ్యాక్ ఓపెన్ బ్లౌజు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని బ్యాక్ ఓపెన్ బ్లౌజ్గా కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే కటింగ్ అనేది అదే విధంగా ఉంది కాబట్టి. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోయింది పార్ట్ తోటి, ఫ్రంట్ సైడ్ కూడా క్లోజ్ చేసేస్తే ఎట్లా బ్లౌజ్ని వేసుకోవాలని. ఏం లేదు, నడుం దగ్గర మీరు ఉక్సులు కాజాలు పట్టి పెట్టేసుకుంటే బ్లౌజ్ని ఎలా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదా జిప్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీ దగ్గర మిగిలిపోయిన లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని నీట్గా ఎడ్జెస్ ఏమి ఎగుడు దిగుడుగా లేకుండా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి 2 ఫోల్డ్స్ కాదండి, 2 ఫోల్డింగులు చేయకుండా 4 ఫోల్డింగులు చేయాలి. ఎందుకంటే మనకు 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి, ఒకటేసారి 2 చేతులు కట్ చేసుకోవాలి కాబట్టి 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఎంత విడ్త్ ఉందో చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. నా బ్లౌజ్ వచ్చేసి అలా ఉంది. నేనైతే టేప్ పెట్టేం కొలవలేదు, అది పర్ఫెక్ట్ బ్లౌజ్ కాబట్టి నేను అదే విధంగా లెంత్ అనేది చూసుకుంటున్నాను. ఖర్చుతోటి సహా కట్ చేసుకోవాలి. ఖర్చు లేకుండా అసలు ఎప్పుడు కట్ చేసుకోకూడదు. లైనింగ్ అయినా పై క్లాత్ అయినా ఖర్చును చూసుకుంటూ కట్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి మీరు ఓవరాల్గా ఒక అప్ అండ్ డౌన్ కర్వ్ అనేది కూడా డ్రా చేసుకోవచ్చు. కొంచెం హెచ్చు తగ్గులేమి లేకుండా నీట్గా బ్లౌజ్ తీసేసి పక్కకి హ్యాండ్ అనేది నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ కట్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఇది లైనింగ్ అనేది 80 సెంటీమీటర్సే, నాకైతే సరిపోలేదు. కొంచెం హ్యాండ్కి కొంచెం యాడ్ చేయాల్సి వస్తుందేమో బహుశా, మేబీ. హ్యాండ్ దగ్గర కూడా కొంచెం డీప్ అనేది చేసేసుకోండి. అది ఫ్రంట్ సైడ్కి వస్తే మాత్రం బాగా నీట్గా రావాలి. డెఫినెట్లీ ఫ్రంట్ సైడ్కి వస్తేనే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో లైనింగ్ ఎలా ఉంటే పై పార్ట్ కూడా అంతే నీట్గా ఉంటుంది. లైనింగ్ నీట్గా కట్ చేసుకోండి 1కి 2 సార్లు చూసి. ఈ విధంగా నాకు 2 హ్యాండ్స్ అయితే నీట్గా వచ్చేసినాయి. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి హ్యాండ్ లెంత్ సరిపోతుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. నాకైతే కొంచెం సరిపోలేదు. ఆ కొంచెం నేను ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా క్లాత్ అనేది మిగిలింది కాబట్టి నేను
అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫైనల్గా షేప్ పట్టీలు అనేవి కట్ చేసేసుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, షేప్ పట్టీస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు క్లాత్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 షేప్ పట్టీలు కావాలి కాబట్టి 2 మడతల మీద మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే క్లాత్ని ఎగుడు దిగుడుగా లేకుండా నీట్గా ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకునే ముందు నేనైతే క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగే చూసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ప్యాచెస్ వేసుకోవడం, అతుకులుగా చేసుకోవడం ఇలాంటివి నాకు కొంచెం నచ్చదు. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ అనేది ఉంచుకుంటాను. సో ఫస్ట్ స్టార్టింగ్లో షేప్ పట్టీకి వచ్చేసి 3 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. అక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3కి కొంచెం డౌన్ చేశాను. తర్వాత మళ్ళీ 2 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మళ్ళీ 2కి కూడా కొంచెం డౌన్ చేసేసాను. అట్లా కొంచెం డౌన్ చేసుకుంటా షేప్ పట్టీలు ఏ విధంగా ఉంటాయో అట్లా మనం నీట్గా షేప్స్ వచ్చేలాగా డ్రా చేసేసుకొని కత్తెరతోటి కట్ చేసేసుకోవడమే. షేప్ పట్టీస్ కూడా అంత ఇబ్బంది ఏం పెట్టవు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 షేప్ పట్టీలు కావాలి కాబట్టి 2 ఫోల్డ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫైనల్గా షేప్ పట్టీస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పాటు, ఫ్రంట్ సైడు, షేప్ పట్టీలు, హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఎలా చేసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా ఈ బ్లౌజ్ని అయితే నేను స్టిచ్ చేసాక వీడియో పెట్టేస్తాను. నా సజెషన్ ఏంటంటే, బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఈ పాట్ షేప్లో ఉన్న దాన్ని మీరు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్ చేసుకొని బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేవి పెట్టేసుకోండి. ఎందుకంటే పాట్ షేప్ అనేది కొంచెం నీట్గా కనపడుతుంది థ్రెడ్స్ పెట్టుకుంటే. అదే మీరు క్లోజ్ చేసుకున్నారనుకోండి, అంత లుక్ అనేది మీకు రాదు.